ఇక మహిళదే కీ రోల్ అంట. యువ ఓటర్లు అదే స్థాయిలో ఉన్నారు. ఈ రెండు వర్గాల్లో 2.20 కోట్ల ఓటర్లు. లోక్సభ ఎన్నికల్లో వారిదే హవా. వారు సై అంటే గెలుపు, లేకుంటే ఓటమేనట. డిసైడింగ్ ఫ్యాక్టర్ గా యూత్, తర్వాత లేడీస్. మెజారిటీ మహిళలు కాంగ్రెస్ వైపు. వరుస నోటిఫికేషన్లతో యూత్ అట్రాక్షన్. తెలంగాణ గతిని మార్చిన కాంగ్రెస్. ఇక యూత్, మహిళల్లో పాజిటివ్ రెస్పాన్స్ వస్తూ ఉంది ఈ ప్రభుత్వం పైన. ఎందుకంటే ఇక్కడ ఉచిత బస్సు ప్రయాణం కానీ, తర్వాత వంట గ్యాస్ 500 సిలిండర్ కానీ రకరకాలుగా ఉండడంతో మహిళలకు కొంతవరకు అంటే ఉపయోగపడతా ఉందంట. దాంతో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పైన కొంచెం పాజిటివ్గా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే. ఒక్క నిమిషం. తెలంగాణ లోక్సభ ఎన్నికల ప్రచారం ఒకవైపు ముమ్మరంగా కొనసాగుతోంది. ఇక మరోవైపు పోలింగ్ గడువు తరుముకొస్తుంది. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పోటాపోటీ ప్రచారం నిర్వహిస్తున్నాయి. అయితే ఈ తరుణంలో మెజారిటీ ఓటర్లు ఎటువైపు నిలుస్తారో విజయం ఆ పార్టీని వరిస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ మెజారిటీ ఓటర్ వర్గాలపై అన్ని పార్టీలు దృష్టి పడింది. ఈ క్రమంలోనే తెలంగాణలోని 3 ప్రధాన పార్టీలు మహిళా ఓటర్లను ఆకర్షించడానికి ప్రత్యేకంగా పోటీ పడుతున్నాయి. అయితే 13వ తేదీన జరగబోయే తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మహిళల ఓట్లపైనే ఎక్కువగా ఆశలు పెట్టుకుంది. మహిళా ఓటర్లను ఆకర్షించే ఉద్దేశంతో ఈ మధ్యనే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ వారికి ఎక్కువ వరాలను ప్రకటించింది. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీల్లో 3 ప్రత్యేకంగా మహిళలకు సంబంధించినవి కావడంతో కొంతవరకు అక్కడ పాజిటివ్ రెస్పాన్స్ ఉందని చెప్పేసి ఒక కథనం కనిపిస్తా ఉంది శనార్థిలో.